ప్రణయ్, ఏంటమ్మా? ప్రేమ పాపను పంపిస్తుందంటావా? అదే ఆలోచిస్తున్నాను నానమ్మా. ఓపెన్గా మాట్లాడుకుంటే ప్రేమ చాలా మంచిది. తనకు దగ్గరగా వెళ్తుంటే ఆ నిజం తెలుస్తుంది. కానీ ఎందుకో తనకి మన మీద బ్యాడ్ ఇంప్రెషన్ పడింది. ఆ బ్యాడ్ ఒపీనియన్ కలగడానికి కారణం నేనేరా. లక్ష్మక్కని మనమే చంపించామని, పాపను కూడా ఏదో చేయడానికే ప్రయత్నం చేస్తున్నామని మాట్లాడుతుంది. అసలు లక్ష్మక్క అంటే మనకెంత ఇష్టం? తన్ని మనం చంపించడం ఏంటి? అసలు ప్రేమ అలా మాట్లాడటం ఏంటి? నిజం అదే కాబట్టి అక్కడికి ప్రూఫ్ ఏంటో నిలదీశాను. సమాధానం లేదు. ప్రూఫ్ ఉండేలా చేస్తే శివాగ్ని ఎందుకు అవుతుందిరా? నువ్వైనా చెప్పినానమ్మా, ప్రేమలో ఎందుకు అనుమానపడుతుందంటావు? మాట్లాడవేండి నానమ్మా, ప్రేమలో ఎందుకు చేస్తుందంటావు? అది నేను చెప్తాను ప్రణయ్. ఒకరి మీద ప్రేమ ఎందుకు కలుగుతుందో ఎలా చెప్పలేమో, ద్వేషించడానికి కూడా కారణాలు చెప్పలేమో. పాపని మనకివ్వకూడదనే పంతం ప్రేమది. తన పంతాన్ని నెగ్గించుకోవడం కోసం ఇలాంటి నిందలు వేస్తూ మేనేజ్ చేస్తుంది. అయినా అయిపోయిన ప్రణయ్ చెప్పాడు కదా పాపని పూజకి తీసుకొస్తానని. ఇంకా ఎందుకు బామ్మ ఆందోళన పడతా? వెళ్ళు, వెళ్ళి డ్రెస్ తీసుకో. వెళ్ళు. ఏంటి మ్యూజిక్ స్కూల్ కి వెళ్ళమన్నాను, వెళ్ళలేదా? వెళ్ళలేదు త్రిష. ముందు పాపకి ఆయుర్వేదం ట్రై చేస్తే ఆపరేషన్ లేకుండా నయమయ్యే అవకాశం ఉండొచ్చు అని చెప్పారు. అందుకే ఆయుర్వేదం డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్దామని. అవునా, ఏ హాస్పిటల్? అదే మన రా బాబు, అక్కడే ఆగిపోయావే. రా బాబు. హాయ్ పిల్లలు. ప్రేమ, ఇది నీకు. ఏంటి ప్రణయ్, ప్రేమకి స్పెషల్ గిఫ్టా? అలాంటిదే, తీసుకో ప్రేమ. అసలు ఏమనుకుంటున్నావు నువ్వు? నాకు హెల్ప్ చేసావని మా అమ్మా నాన్నలకి లిఫ్ట్లో గిఫ్ట్లు ఇస్తే నువ్వు మంచివాడివని నమ్మేస్తాను అనుకుంటున్నావా? హెల్మెట్ లేకుండా బండి నడపడం సేఫ్ కాదు, పైగా నేరం కూడా. నా సేఫ్టీలేంటో చట్టాలేంటో మాకు తెలుసు, నువ్వు చెప్పక్కర్లేదు. తీసుకువెళ్ళు. అదేంటి ప్రేమ, పాప నీ మీద ఎంతో కన్సర్న్ తో తీసుకొచ్చాడు, తీసుకుంటే తప్పేంటి?
కాస్త నోరు మూసుకుంటే పోయేదేముంది? ఎందుకు అలా మాట్లాడతావు? ఆయన బార్లో తను రాకపోతే చాలా ప్రాబ్లం అయ్యేదని చెప్పావుగా. ఆ, ఎప్పుడో హెల్ప్ చేస్తాడని వచ్చినప్పుడల్లా భరించాలా? బాబు నువ్వుండు, నేను కాఫీ తీసుకొస్తాను. అమ్మా, వచ్చిపోయే వాళ్ళందరికీ కాఫీలు టీలు అందించడానికి ఇదేమి సత్రం కాదు. ఆ, నాకేం వద్దంటీ. కాకపోతే ప్రేమ నుంచి ఒక చిన్న ఫేవర్ కావాలి. నేనెందుకు చేయాలి? ఫేవర్ నాకు కాదు, మా అక్క బావకి పిండ ప్రదానం చేయించి పాప చేతుల మీదుగా శాంతి పూజ చేయించాలని ఏర్పాట్లు చేస్తున్నాం. బతికుండగా మా అక్కకు మేము చేసింది ఏమీ లేదు. కనీసం తన ఆత్మశాంతి కోసం చేసే ఈ పూజ అయినా నా చేతుల మీదుగా జరిపించాలనుకుంటున్నాను. నీ దృష్టిలో నా మీద నీకు ఎటువంటి ఫీలింగ్ ఉన్నా పర్వాలేదు, బట్ ఈ ఒక్కసారికి పాపని మా ఇంటికి పంపించి ప్రేమ. ఏంటి ఆలోచిస్తున్నావు? ఆ అబ్బాయి అడుగుతున్న దానిలో తప్పే ఉంది. కన్నబిడ్డల చేతుల మీదుగా పిండ ప్రదానం చేస్తే చనిపోయిన వారి ఆత్మలు శాంతిస్తాయి. నిజంగా మా వదిన ఆత్మశాంతి కోసం జరిపించే పూజ అయితే నువ్విలా గిఫ్ట్లు పట్టుకుని రానవసరం లేదు. మా వదిన మీద మాకు ప్రేమ ఉంది. పూజకి పాప వస్తుంది. కాకపోతే నేనే తీసుకొస్తాను. నీకు అభ్యంతరం లేదుగా? నాకు పాప చేతుల మీదుగా పూజ జరిపించడం ముఖ్యం. నువ్వు వస్తే నాకు హ్యాపీనే. అది నువ్వు దగ్గరుండి చేయిస్తే మాకింకా హ్యాపీగా ఉంటుంది. కాకపోతే ఇదే లాస్ట్. పూజ అయిపోయిన మరుక్షణం పాపం తీసుకుని వచ్చేస్తాను. ఇంకా ఏ కారణంతోనూ తమరు ఈ ఇంటి ఛాయలకు కూడా రాకూడదు. ఉమ్. మీరు పర్మిషన్ ఇస్తే ఒకసారి బావగారి ఫోటో తీసుకుంటాను. తీసుకో బాబు. థ్యాంక్స్ ఆంటీ. ఏ హెల్మెట్! ఏ దీన్ని అమ్మా శివాగ్ని, నువ్వేమీ అనుకోకపోతే నిన్నో విషయం అడగాలనుకుంటున్నాను. ఏంటి మావయ్య? ఆ ప్రణయ్తో ఆ ప్రేమని ట్రాప్ చేసి పాపని లిఫ్ట్ చేయాలని ప్లాన్ చేశావు. ప్లాన్ చేయడం ఏంటి? ఆల్రెడీ అమలు కూడా చేస్తున్నాను. ఇప్పుడు ప్రణయ్ అదే పనిలో ఉన్నాడు. ప్రేమ పడుతుందంటావా? పడదంటావా? ప్రణయ్ మీద నాకు ఆ నమ్మకం ఉంది. ప్రేమ నిజంగా ప్రణయ్తో లవ్లో పడి తర్వాత ప్రణయ్ ప్రేమంతా
పాప కోసం చేసిన ట్రాప్ అని తెలిస్తే ప్రేమ ఊరుకుంటుందంటావా? ఎలా ఊరుకుంటుంది మావయ్య? ఇంత తెలివైన దాన్ని ఇంతలా ఎలా మోసపోయానని ఏడుస్తుంది. మోసాన్ని తట్టుకోలేక, ప్రేమించిన ప్రణయ్ని మర్చిపోలేక సూసైడ్ చేసుకుని చస్తుంది. ఏంటి శివమ్మ, వాడి మొహం చూస్తే ఏదో తేడాగా ఉంది. ఏంటి ప్రణయ్, ఏమైంది? ఎందుకలా ఉన్నా? మొత్తం తెలిసిపోయింది శివాగ్ని. దేని గురించి? మా కుట్ర గురించా? కుట్రేంటి? అదే పాప కోసం ప్రేమతో ప్రేమ నాటకం ఆడుతుంది. కుట్రే కదా, దాని గురించి అన్నాడు. అంతే కదా మావయ్య? అంతే అంతే. అయితే ఈ ప్లాన్ కూడా ఫెయిల్ అయిందా? అందుకే నువ్వలా ఉన్నావా? ఏంటి, నా మాటలు నమ్మేశావా? అంటే ప్రేమకి మనం ఆడుతున్న నాటకం గురించి తెలియలేదు కదా? ఇక్కడ ప్లే చేస్తుంది ప్రణయ్. కథ ముగిసిన రోజే ప్రేమకి నిజం తెలిసేది. పూజకి పాపం తీసుకురావడానికి ఒప్పుకుంది. అవునా? సూపర్ ప్రణయ్, రియలీ యూ గ్రేట్. సరే నువ్వు వెళ్ళు, మేము వచ్చేస్తాం. మాట మాట్లాడే ముందు ముందు వెనుక తెలుసుకొని మాట్లాడాలి. నువ్వు మాట మాట్లాడితే అది ఎవరికి ప్రమాదం? నీకే కాదు, నాకు కూడా ప్రమాదమే. అర్థమైందో? పాప చావుని వెతుక్కుంటూ మన ఇంటికొస్తుంది. అనుమానం రాకుండా దాన్ని దాని అమ్మ దగ్గరికి పంపించాం. ఏంటి? ఓ, ఈ హెల్మెట్ ఆ అంకుల్ ఇచ్చిందనా? అవును, ఆ కోత్ ఇచ్చిందే. నువ్వు తీసుకున్నావు కాబట్టి సరిపోయింది, లేదంటే ఈ హెల్మెట్ తో వాడి బుర్ర పగలగొట్టేదాన్ని. పద.
ఎక్స్క్యూజ్ మీ, గురువు గారిని కలవాలి. కారణం పాప చాలా క్యూట్ గా ఉందండి. నీ పేరేంటమ్మా? పేరు అడుగుతుంటే చెప్పవేంటి? తను మాట్లాడలేదు. కారణం ఏంటి? మా దురదృష్టమే కారణం. ఐఎమ్ సో సారీ అండి. గురువు గారు అక్కడున్నారు, వెళ్ళండి. ఏదమ్మా ఒకసారి నోరు తెరు. నాలుక బయట పెట్టమ్మా. ఇంకొద్దిగా బయటికి. ఉన్న పలంగా గొంతు పోవడానికి గల సందర్భం ఏదైనా ఉందా? ఉంది. అమ్మా అమ్మా ఆ ఒక్క ఘటనతో అప్పటి వరకు మాతో పాటే ఉన్న సంతోషాలు, ఇది చేసే సందడి ఒక్కసారిగా దూరమైపోయాయి. ఆపరేషన్ చేస్తే ఖచ్చితంగా మాటొస్తుందని డాక్టర్లు చెప్పారు. కానీ ఆపరేషన్కి 5 లక్షల వరకు ఖర్చు అవుతుందన్నారు. తెల్లవారితే రోజుని ఎలా పంపించాలో తెలియని పరిస్థితి మాది. లక్షలు తేలేమో. ఇది మౌనంగా చూస్తుంటే చూసి బతకలేము.